హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక సాధారణ దాంపత్య జీవితం, ఒక కనిపించని గ్రహణం, రక్తచంద్రుడు ఎలా మనసును మార్చేస్తుంది, ఈ రహస్యం వెనుక దాగి ఉన్న భయానక సత్యం ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మనసును కలిచివేసే సైకలాజికల్ థ్రిల్లర్ కథ గురించి. రాయ్ అనే యువకుడు ఒక ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. అతను సింగపూర్లో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య టీనా. వారిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవితం సాగిస్తూ ఉంటారు. రాయ్ తన పరిశోధనలో బిజీగా ఉంటాడు. టీనా సాధారణంగా ఇంట్లో సమయం గడుపుతుంది. వారి జీవితం చాలా సంతోషంగా, సామాన్యంగా కనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత టీనాకు కనిపించని విచిత్రమైన మానసిక సమస్యలు మొదలవుతాయి. ఆమెకి అకారణంగా భయం, ఆందోళన, విచిత్రమైన ప్రవర్తనలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. రాయ్ తన భార్యను చూసి చాలా ఆందోళన చెందుతాడు. ఆమెకి ఏమైందా అని అర్థం కాక ఆమెని డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్తాడు. కానీ వైద్యులు కూడా సరైన కారణం చెప్పలేకపోతారు. రాయ్ తన భార్య సమస్యని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అతను స్వయంగా దర్యాప్తు చేయటం మొదలు పెడతాడు. ఈ సమయంలో రక్తచంద్రుడు అంటే బ్లడ్ మూన్ గురించి, గ్రహణం గురించి కొన్ని రహస్యాలు బయటపడతాయి. గ్రహణం మానవుని మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే మెటాఫిజికల్ అంశాలు కథలోకి వస్తాయి. టీనా ప్రవర్తన రోజు రోజుకి భయంకరంగా మారుతూ ఉంటుంది. కథ మధ్యలో రాయ్ తన భార్య గతం గురించి, ఆమె మనసులో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ దర్యాప్తులో అనేక అనుమానాలు, ట్విస్టులు వస్తాయి. టీనా మనసు లోపల ఏం జరిగింది? ఇది సాధారణ మానసిక సమస్య లేక గ్రహణం వల్ల వచ్చిన ఆతీంద్రియ ప్రభావమా అనే ప్రశ్నలు రాయ్ని వెంటాడతాయి. క్లైమాక్స్లో అన్ని రహస్యాలు ఒక్కసారిగా బయటపడతాయి. రాయ్ తన భార్యని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాలు, ఎదుర్కొనే భయానక సత్యం, గ్రహణం యొక్క నిజమైన అర్థం ఏంటో అర్థమవుతుంది. కథ ఒక ఉద్వేగభరితమైన ముగింపుతో ఎండ్ అవుతుంది. ఇది కేవలం ఒక థ్రిల్లర్ కాదు, మనసు లోపలి రహస్యాల గురించి ఆలోచింపచేసే కథ. సో ఫ్రెండ్స్, ఈ సినిమా చూస్తే మీ మనసు కూడా కొంతసేపు గ్రహణంలో పడిపోతుంది. అలాగే ఈ స్టోరీ అండ్ అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.